మంచిది. మరి చూస్తారేంద్రా, పరిగెత్తండి రా. బాగా ఎంజాయ్ చేసినా. మళ్ళీ ఈ రోజు వచ్చిన అంత బాగుంది ప్రభాస్. ఇంకా మీరే అర్థం చేసుకోండి. ప్రభాస్ యాక్టింగ్ గురించి అడుగుతారా? చాలా బాగుంది. సూపర్ హిట్ అన్న. ప్రభాస్ ఇస్ బ్యాక్ అన్న. ప్రభాస్ ఇస్ బ్యాక్. వింటేజ్ ప్రభాస్ ఇస్ బ్యాక్. నేనా 9.5 ఇస్తాను 10 కి. ఆయన అయితే అసలు ఇలాంటి స్టోరీ అసలు ఎలా రాశాడు ఏంటో. మారుతి హారర్ ప్లస్ కామెడీ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ ప్రభాస్ మొత్తం ఆడేశారు ప్రభాస్ ని. అసలు కరెక్ట్ వాడాడన్న ప్రభాస్. యాక్షన్ సీన్స్ ఇంకా చెప్ప అసలు విజువల్స్ చూడండి అన్న. హారర్ యాక్షన్ డాన్స్ కుమ్మి సినిమా డార్లింగ్. అదే అంత బాగుంది సినిమా మాత్రం. ఓకే, ఈ సినిమాకి మారుతి గారు మాత్రమే నాకు నచ్చలేదు. ఆ డైరెక్షన్ మాత్రం నచ్చలేదు భయ్యా, అంతే. సినిమా మాత్రం ప్రభాస్ అన్న కోసమే చూడాలి, ఇంకా ఏమీ లేదు. అలా డాన్స్ కోసం ఏమీ లేదు. డాన్స్ ఏముంటుంది ప్రభాస్ అంది? ఏదో ముగ్గురుతో డాన్స్ చేస్తాడు. ఆయన కాలు ఊపినే ఫ్యాన్స్ అరుస్తాము, చేయి ఊపినే ఫ్యాన్స్ అరుస్తుంటాం. ఓకే, డాన్స్ కూడా పక్కన ఉంది. యాక్టింగ్ మాత్రం ప్రభాస్ అన్న హ్యాపీ బాగా చేసాడు. కానీ ఆయన వినియోగించుకోలేకపోయాడు. కలికి సలహారి సినిమా వచ్చిన తర్వాత మారుతి గారు ఎలా సినిమా తీసి చూపించాలి అభిమానులకు, ఫ్యాన్స్ కి ఎలా సినిమా తీయాలి. కానీ అలాంటి సినిమా కావాలి, కానీ అలాంటి సినిమా లేదు ఇది భయ్యా. యాక్షన్ సీన్స్ మీద హైలైట్ భయ్యా. రామదాస్ ఫైట్ మాత్రం బాగా చూపించిండ్రు. సినిమా బాగుంది, కానీ ప్రభాస్ స్థాయి సినిమా లేదని నేను అంటున్నాను. ప్రభాస్ అని కలిగి చూస్తే మనకి ఎలాగుంటది. అందుకే ప్రభాస్ గారు ఇంకా మీరు ఈ తెలుగు డైరెక్టర్లు మర్చిపోండి, మీరు అడిగాసి వెళ్ళండి, మన ఇంటర్నేషనల్ సినిమా తీసుకోండి, అందరూ చూస్తాం. మేము అనుకున్నాం మేము ఒక్కసారి ఈ పక్క రమ్మని, కానీ రాజమౌళి గారు దండం పెట్టుకోవాలి. పుట్టింది ఈ ఊర్లో, ఆయన సినిమా తీసి పంపిస్తారు అత్తగారి ఇంటికి. ఆడపిల్లకి మగాడికి 2 పేర్లు ఉంటాయి భయ, ఒకటి పుట్టినిల్లు, 2 అత్తగారి ఇల్లు. పుట్టింది ప్రభాస్ గారు ఎక్కడైతే, రాజమౌళి గారు ఏ హీరో సినిమా తీసిన అత్తగారి ఇంటి దగ్గర కూర్చోబెడతారు, తీసుకెళ్ళి అక్కడ హిందీలో అక్కడ కూర్చోబెట్టిన తర్వాత ఆ స్థాయి సినిమాలే కావాలనుకుంటున్నారు ప్రభాస్ గారు. తెలుగులో సినిమాలు తీయని ఆలోచించట్లేదు. అలాగే ఇంక ఈ సినిమాలు మీరు తీయొద్దు, మీరు ఆ స్థాయిలో సినిమా తీయండి భయ్యా, మేము చూస్తాము. అలాగే నెక్స్ట్ మహేష్ బాబు గారితో రాజమౌళి సినిమా తీస్తున్నాడు. ఇంకా మహేష్ అని బాబు తెలుగులో కూడా సినిమాలు తీయలేదు. ఇంకా ఈ తెలుగు డైరెక్టర్ కనబడ్డ మహేష్ బాబు కూడా, ఎందుకంటే మళ్ళీ హిందీ డైరెక్టర్లోకి వెళ్ళిపోతారు. కేజీఎఫ్ డైరెక్టర్లకు ఎలా డైరెక్టర్ సినిమా తీస్తాడు. కానీ ఒకటేంటంటే మారుతి గారికి ఇంటి అడ్రస్ ఇచ్చిండు. సినిమా ఏమైనా బాగోకపోతే రమ్మని. సినిమా నిజంగా బాగోలేదు భయ్యా, మేము అనుకున్నాం నిజంగా సినిమా బాగోపోతే నువ్వు డేట్ ఇంటి అడ్రస్ ఇవ్వ కదా, బాగుంది కాబట్టి ఇంటి అడ్రస్ ఇచ్చావు మేము అనుకున్నాం. కానీ ఈ సినిమా అప్పుడు అనుకున్నాం ఆడియో ఫ్రెండ్స్ లో, నువ్వు ఎంత నమ్మకం మీద చెప్పావంటే ఈ సినిమాలో జనాలను రప్పించుకోవడానికి మాత్రమే చెప్పావు, సినిమాలో ఏమీ లేదు, అంతే. ప్రభాస్ అన్న 6 అడుగులు కట్అవుట్ మాత్రం ఉందన్న, వేరేది ఏమీ లేదు. సినిమా ప్రభాస్ కోసమే చూడాలి. హీరోయిన్ కూడా ఏం హీరోయిన్ పెట్టాడన్న, అసలు ప్రభాస్ అని సూట్ అవ్వలేదన్న హీరోయిన్ కూడా. అంటే రెమ్యునరేషన్ తక్కువ చేసుకుందని పెట్టిందో ఏమో తెలియదు, కానీ ప్రభాస్ అన్నికి పర్ఫెక్ట్ గా కావాలి. వదిన అనుష్కని పెట్టండి భయ్య, ఈ సినిమాలో బాగుంటది. ఎన్నిసార్లు పెట్టినా చూస్తాం అనుష్కని. అదే అలాంటి సినిమా హీరోయిన్ పెట్టండి భయ్. ఏ హీరోయిన్ పెట్టారు భయ్ అసలు సినిమాలో? ప్రభాస్ అని కట్అవుట్ ఏంటి, పక్కన నిలబడిన అమ్మాయిలు ఇదేంటి చెప్పండి. అసలు ఏం బాగున్నారు హీరోయిన్ కూడా ప్రభాస్ అనికి. యాక్టింగ్ పిచ్చెక్కించాడు భయ ప్రభాస్, తెలుసు కదా అన్నా. ఇప్పుడే రాజా సాబ్ అనే సినిమా చూసిన, నిజంగా సాబ్ కా సాబ్ పోతే రాజా సాబ్ అనాలనిపించింది. నేను నిజంగా మారుతి గారిని తగలబెడదాం అనుకున్నా ఈ సినిమా బాగాలేకపోతే, కానీ మారుతి గారే నన్ను తగలబెట్టింది ఈ సినిమాతోనే. నిజంగా వేరే లెవెల్ అనిపించింది. మెయిన్ గా మన ప్రభాస్ అన్న గురించి మాట్లాడుకుంటే, నిజంగా కొంతమంది ముగ్గురే పెట్టండి, 30 మందిని పెట్టొచ్చుగా. సూపర్ ఉంది, సూపర్. కొరికేస్తున్నాడు, నమలేస్తున్నాడు, మింగేస్తున్నాడు ప్రభాస్. ముగ్గురిని కాదు 30 మందిని పెట్టాల. సినిమా బాగుంది, సినిమాలో ఉన్న అమ్మాయిలు బాగురు, అమ్మాయిల సమాలు బాగున్నాయి. నేను చెప్తున్నా కదా, హీరోయిన్ల సమాలు అయితే బాగున్నాయి, వరలు చేసుకోండి. సూపర్ ఉంది. ఐ లవ్ యూ. రాజా సాబ్ సినిమా అర్థం కావాలంటే మినిమం డిగ్రీ కాదు భయ్య, పీజీ ఉండాలా. రంభ, ఊర్వశి, మేనక ముగ్గురు ఉన్నారు. 30 మందిని పెట్టచ్చు. కానీ సోమయ్య మీద డైరెక్టర్ 30 మందిని కాదు 60 మందిని కూడా పెట్టాలి. ఆయన ఎవరు అనుకుంటున్నావు? కలియో కృష్ణుడు. సూపర్ ఉంది సినిమా, బ్రహ్మాండంగా ఉంది, చాలా బ్రహ్మాండంగా ఉంది, సూపర్ ఉంది. ఐ లవ్ యూ. సినిమా బాగుంది, ఫైట్ నచ్చలేదు నాకు. సినిమా బాగుంది, నీకు మళ్ళీ చెప్తా సపరేట్గా చెప్తా. సినిమా బాగుంది,
సినిమాలో ఉన్న హీరోయిన్లు బాగురు, అంతకంటే సినిమా హీరోయిన్ల సమాన్లు బాగున్నాయి, సూపర్ ఉన్నాయి. డైరెక్టర్ నీ దండం పెడతా, ప్రభాస్ అంటే జర చూడండి అయ్యా, ప్రభాస్ అంటే కృష్ణుడయ్యా, ముగ్గురిని కాదయ్యా 30 మందిని పెట్టాలయ్యా, 30 మందిని పెట్టాలి. డబ్బులు పెట్టుబడి పెట్టే వాళ్ళు ఉన్నారు, చూసే వాళ్ళం మేము ఉన్నాం. నీకేందయ్యా, డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్లు ఉన్నారు, సినిమా చూస్తే ఫ్యాన్స్ ఉన్నాం. పెట్టండి మీరు, మేము చూస్తాం. ఫుల్ హ్యాపీ, ఫుల్ హ్యాపీ. ఐ లవ్ యూ. చేసిన ప్రతి లంజోడుకి గుద్దలు పెట్టుకోవాల్సింది అదే జోకర్ గెటప్ తో బ్లాక్ బస్టర్ కొట్టిండు. ఇండియన్ ఇండస్ట్రీ రికార్డు కొట్టేసింది మావాడు. పండుగ ప్రభాస్ పండుగ స్టోరీ గుత్త బాగుంది బ్రో. స్టోరీ ప్రతి ఒక్కరు డ్రో చేశారు, డ్రో చేసి ప్రతి ఒక్కరు కూడా కొత్త రాంపే. సార్ రాజా సాబ్ బ్రో, ఈ సినిమా చూసిన తర్వాత పడతాం. దేవుడికి ఆరతి, సినిమా డైరెక్టర్ మారుతి బ్రో. సినిమాలో దేవుడికి పూజానికి వాడతాం అగరబత్తి. అగర్వాల్ ఈ సినిమాలో ఉంది, నీతి అగర్వాల్. నిజంగా బ్రో థియేటర్ లో కామెడీ టైం చూసి అంటాము ఆప్తాగిరి సినిమాలో ఉన్నాడు, సప్తగిరి. నిజంగా మామూలు ఎలివేషన్ చేయలేదు బ్రో. నా ఫ్రెండ్ పేరు అమన్, సినిమా మ్యూజిక్ డైరెక్టర్ తమన్. ఎలివేషన్స్ ఏంది బ్రో, వేరే ఎక్స్పీరియన్స్ బ్రో. అసలు బ్యాక్గ్రౌండ్ కానీ ఎలివేషన్స్ కానీ నిజంగా ఎక్స్పీరియన్స్ అయ్యే చెప్పాలంటే రైసాబ్ పండగ 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 రైసాబ్ ప్రభాస్ పండగ రైసాబ్ సంక్రాంతి పండగ ఈ స్టైల్ చెప్పాలి బ్రో. నిజంగా చెప్తున్నా, వేరే ఎక్స్పీరియన్స్ బ్రో. సినిమా మాత్రం క్లైమాక్స్ కానీ, పీక్స్ కానీ, క్రోకడైల్ షాట్ కానీ, ముగ్గురు హీరోయిన్స్ రొమాన్స్ కానీ, హర్రర్ కానీ, కామెడీ కానీ, ఎలివేషన్స్ కానీ ప్రతి నీరుగా తీస్తాడు బ్రో. సినిమాలో వేరే లెవెల్ పీక్స్ అని చెప్పొచ్చు. ఎస్కే అని గారు చెప్పిన నిజంగా దేవుడికి పట్టాలి ఆరతి, సినిమా డైరెక్టర్ మారుతి. నిజంగా బ్రో వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. నిజంగా సినిమా చూస్తున్నంత సేపు ఎంజాయ్ చేయాలి. దోత్ సినిమాలో ఉన్నాడు సంజయ్ దోత్. నిజంగా బ్రో వేరే ఎక్స్పీరియన్స్. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి. స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానివ్వండి, మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ప్రభాస్ వింటేజ్ లుక్ కానివ్వండి, ఒక 13 సంవత్సరాల ప్రభాస్ ఫ్యాన్స్కి ఒక పునకాల్ లోడింగ్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి మనసారా సినిమా చూడండి. హర్రర్, కామెడీ, రొమాన్స్ అన్ని యాంగిల్ చూపించాడు మన ప్రభాస్ అన్న. ఒక మాస్ సీక్వెల్ తర్వాత ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాలని జైన్. చాలా డిఫరెంట్గా తీసాడు, చాలా డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. మొత్తం సూపర్ యాక్టింగ్ ప్రభాస్ అయితే. సినిమా మొత్తం కూడా కామెడీ చాలా బాగుంది, అండ్ రొమాన్స్ కూడా. ముగ్గురు చాలా పెర్ఫార్మెన్స్ బాగా చేశారు, చాలా బాగుంది. రేటింగ్ అవుట్ ఆఫ్ 5 4.5 బాగుంది. ఓకే, ఎక్కడ బోర్ అనిపించలేదు, ఎక్కడ బోర్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కానీ, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ ఇటువంటి ఫిల్మ్ ట్రై చేయలేదు. దీన్ని కరెక్ట్గా జోనర్ డిసైడ్ చేయాలంటే ఇట్స్ ఏ స్పూకీ, ఫ్యాంటసీ, హారర్, కామెడీ, థ్రిల్లర్ అంత పేరు ఇవ్వాలి దీనికి. ఇందులో వాడిన గెటప్స్ కానీ, విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ కానీ మీరు ఒక రెగ్యులర్ ఫిలిం చూడాలి, ఒక మారుతి కామెడీ హారర్ చూడాలి, లేకపోతే ఒక ప్రభాస్ కమర్షియల్ మూవీ చూడాలి అనే మైండ్ సెట్తో మాత్రం రాకండి. ఒక డిఫరెంట్ ఫిలిం చూడాలి. ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ మీద ట్రై చేయని మూవీ మారుతి ట్రై చేశాడు. ఆయనకి ప్రభాస్ ఇచ్చిన అవకాశం అంటే ఒక మిడ్ గ్రేడ్ డైరెక్టర్కి ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ ఇచ్చిన అవకాశాన్ని పూర్తిగా వాడుకోవడం కోసం అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్తో చేసిన ఫిల్మ్ ఇది. ఎస్పెషల్లీ క్లైమాక్స్ దగ్గర చూస్తుంటే అసలు మన తెలుగు డైరెక్టర్ తీసిన ఫిల్మేనా అన్నట్టుగా అనిపిస్తుంది. అటువంటి విఎఫ్ఎక్స్ షాట్స్, అటువంటి థాట్స్తో చేశారు. అంటే ఎప్పుడైనా గోస్ట్ జనాల్ని భయపడుతుంది, లేకపోతే మామూలుగా ఒక హిప్నాటిస్ట్ హిప్నటైజ్ చేస్తాడు. గోస్ట్ మనుషుల్ని హిప్నటైజ్ చేస్తే ఏం జరుగుతుంది, గోస్ట్ మనుషుల మైండ్లోకి వెళ్ళి ప్లే చేస్తే ఎలా ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ ఫ్లేవర్, ఈ టైప్ ఆఫ్ జోనర్తో ఇప్పటివరకు ఎవరు సినిమా తీయలేదు. ఇట్ ఈస్ అ వెరీ వెరీ డిఫరెంట్ అటెంప్ట్, ఎక్స్ట్రాడినరీ ట్రై బై మారుతి. బట్ ఫస్ట్ మార్క్ అయితే ఫోటోగ్రాఫర్కి ఇస్తాను నేను. కలర్
కలర్ గ్రేడింగ్ కానీ కన్సిస్టెన్సీ కానీ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ప్రభాస్ని కూడా చాలా అందంగా చూపించగలిగారు. సో ముగ్గురు హీరోయిన్లు, నిధి అగర్వాల్ బాగుంది అండ్ రిమైనింగ్ థింగ్స్ అంతా కూడా బాగానే ఉన్నాయి. ఎడిటింగ్ ఏమైనా అంత అద్భుతమైన కంటెంట్కి ఎడిటింగ్ ఇంకొంచెం కరెక్ట్గా చేస్తుంటే బాగుండేదని అనిపించింది. అనవసర సీన్లు ఎక్కువ ఉండడం, గుడ్ సీన్స్ కొంచెం తగ్గించడం అలాంటివి చేశారు. మూవీని చూడాలంటే ప్రతి ఒక్కరు చూడాలి. ఎందుకంటే ఒక నానమ్మ రిలేషను, ఒక తాతయ్య రిలేషను, ఒక మనవడు, ఇవన్నీ యాంగిల్స్ బాగా చూపించారు. లాస్ట్లో క్రొకోడైల్ ఫైట్ ఉంటుంది, అది ఇంకా బాగుంటుంది. అండ్ ప్రభాస్ గారి యాక్టింగ్ కూడా ఫుల్గా చించేశారన్న. బిఫోర్ సినిమాస్ సీరియస్ యాక్షన్స్ వచ్చినాయి కదా, సో ఇది కామెడీ యాంగిల్ కూడా బాగా వచ్చింది. డ్యాన్స్ పరంగా కలర్ఫుల్గా ఉన్నాయి. ముగ్గురు హీరోయిన్లు కాదు, ఇంకా ఇంకో ముగ్గురిని పెట్టిన ఇంకా బాగుంటుంది. అక్కడ ఆ కట్అవుట్కి ముగ్గురు సరిపోరు అన్న, ఆ కట్అవుట్కి ముగ్గురు సరిపోరు. మారుతి గారి లెవెల్లోనే ఉంది అది. క్లైమాక్స్ అయితే ఫుల్ ట్రాన్స్లో ఉన్నాను నేనైతే. అలా ప్రసాద్ ఐమాక్స్లోనే ఉన్నానా, ఇక్కడే చూస్తున్నానా అన్న ట్రాన్స్లో ఉన్నాను నేనైతే. ప్రభాస్ గారితో పక్కన కూర్చొని చూసానన్న ట్రాన్స్లో ఉన్నాను నేను, తెలుసా, అంతలా బాగుంది మూవీ. డాన్స్ కుమ్మి సినిమా డార్లింగ్, అదే అంత బాగుంది సినిమా మాత్రం. ఓకే, ఈ సినిమాకి మారుతి గారు మాత్రమే నాకు నచ్చలేదు, ఆ డైరెక్షన్ మాత్రం నచ్చలేదు భయ్యా, అంతే. సినిమా మాత్రం ప్రభాస్ అన్న కోసమే చూడాలి, ఇంకా ఏమీ లేదు. అన్న డాన్స్ కోసం ఏమీ లేదండి. డాన్స్ ఏముంటుంది ప్రభాస్ అంది, ఏదో ముగ్గురితో డాన్స్ చేస్తాడు. ఆయన కాలు ఊపినే ఫ్యాన్స్ అరుస్తాము, చేయి ఊపినే ఫ్యాన్స్ అరుస్తుంటాం. ఓకే, డాన్స్ కూడా పక్కన ఉంది. యాక్టింగ్ మాత్రం ప్రభాస్ అన్న హ్యాపీ బాగా చేస్తాడు, కానీ ఆయన వినియోగించుకోలేకపోయాడు. కలికి సలహారి సినిమా వచ్చిన తర్వాత మారుతి గారు ఎలాంటి సినిమా తీసి చూపించాలి అభిమానులకు, ఫ్యాన్స్ కి ఎలాంటి సినిమా తీయాలి, కానీ అలాంటి సినిమా కావాలి, కానీ అలాంటి సినిమా లేదు ఇది భయ్యా. యాక్షన్ సీన్స్ మీద హైలైట్ భయ్యా. రామదాస్ గారు ఫైట్ మాత్రం బాగా చూపించిండ్రు, సినిమా బాగుంది, కానీ ప్రభాస్ స్థాయి సినిమా లేదని నేను అంటున్నాను. ప్రభాస్ అని కలిగి చూస్తే మనకి ఎలాగుంటుంది. అందుకే ప్రభాస్ గారు ఇంకా మీరు ఈ తెలుగు డైరెక్టర్లు మర్చిపోండి, మీరు అటుకాసి వెళ్ళండి, మన ఇంటర్నేషనల్ సినిమా తీసుకోండి, అందరూ చూస్తాం. మేము అనుకున్నాం మేము ఒక్కసారి ఈ పక్క రమ్మని, కానీ రాజమౌళి గారు దండం పెట్టుకోవాలి. పుట్టింది ఈ ఊర్లో, ఆయన సినిమా తీసి పంపిస్తారు అత్తగారి ఇంటికి. ఆడపిల్లకి మగాడికి రెండు పేర్లు ఉంటాయి భయ, ఒకటి పుట్టినిల్లు, రెండు అత్తగారి ఇల్లు. పుట్టింది ప్రభాస్ గారు ఎక్కడైతే, రాజమౌళి గారు ఏ హీరో సినిమా తీసిన అత్తగారి ఇంటి దగ్గర కూర్చోబెడతారు, తీసుకెళ్ళి అక్కడ హిందీలో అక్కడ కూర్చోబెట్టిన తర్వాత ఆ స్థాయి సినిమాలే కావాలనుకుంటున్నారు ప్రభాస్ గారు. తెలుగులో సినిమాలు తీయని ఆలోచించట్లేదు. అలాగే ఇంక ఈ సినిమాలు మీరు తీయొద్దు, మీరు ఆ స్థాయిలో సినిమా తీయండి భయ్యా, మేము చూస్తాము. అలాగే నెక్స్ట్ మహేష్ బాబు గారితో రాజమౌళి సినిమా తీస్తున్నాడు, ఇంకా మహేష్ బాబు తెలుగులో కూడా సినిమాలు తీయాలి. ఇంకా ఈ తెలుగు డైరెక్టర్ కనబడ్డ మహేష్ బాబు కూడా, ఎందుకంటే మళ్ళీ హిందీ డైరెక్టర్లోకి వెళ్ళిపోతారు. కేజీఎఫ్ డైరెక్టర్కి ఎలా డైరెక్టర్ సినిమా తీస్తాడు. కానీ ఒకటేంటంటే మారుతి గారికి ఇంటి అడ్రస్ ఇచ్చింది, సినిమా ఏమైనా బాగోకపోతే రమ్మని. సినిమా నిజంగా బాగోలేదు భయ్యా, మేము అనుకున్నాం నిజంగా సినిమా బాగోకపోతే నువ్వు డేట్ ఇంటి అడ్రస్ ఇవ్వ కదా, బాగుంది కాబట్టి ఇంటి అడ్రస్ ఇచ్చావు మేము అనుకున్నాం. కానీ ఈ సినిమా అప్పుడు అనుకున్నాం ఆడియో ఫ్రెండ్స్లో, నువ్వు ఎంత నమ్మకం మీద చెప్పావంటే ఈ సినిమాలో జనాలను రప్పించుకోవడానికి మాత్రమే చెప్పావు, సినిమాలో ఏమీ లేదు, అంతే. సినిమాలో అయితే ఏమీ లేదు భయ్యా. ప్రభాస్ అన్న 6 అడుగులు కట్అవుట్ మాత్రం ఉందన్న, వేరేది ఏమీ లేదు. సినిమా ప్రభాస్ కోసమే చూడాలి. హీరోయిన్ కూడా ఏం హీరోయిన్ పెట్టాడన్న, అసలు ప్రభాస్ అని సూట్ అవ్వలేదన్న హీరోయిన్ కూడా. అంటే రెమ్యునేషన్ తక్కువ చేసుకుందని పెట్టిందో ఏమో తెలియదు, కానీ ప్రభాస్ అన్నికి పర్ఫెక్ట్గా కావాలి, వదిన అనుష్కని పెట్టండి భయ్యా, ఈ సినిమాలో బాగుంటుంది. ఎన్నిసార్లు పెట్టినా చూస్తాం అనుష్కని. అదే అలాంటి సినిమా హీరోయిన్ పెట్టండి భయ్, ఏ హీరోయిన్ పెట్టారు భయ్ అసలు సినిమాలో. ప్రభాస్ అని కట్అవుట్ ఏంటి, పక్కన నిలబడిన అమ్మాయిలు ఇదేంటి చెప్పండి, అసలు ఏం బాగున్నారు హీరోయిన్ కూడా ప్రభాస్ అనికి. యాక్టింగ్ పిచ్చెక్కించాడు భయ్ ప్రభాస్, తెలుసు కదా. హీరోయిన్స్ యాక్టింగ్ ఏం బాగాలేదు భయ్, ప్రభాస్ యాక్టింగ్ అయితే బాగుంది భయ్య, అంతే. బాగుందన్న. సూపర్ సూపర్ అన్న, ఖుషి అయిపోవాలా. పైసా వసూల్, పైసా వసూల్, పైసా వసూల్. ఎలా ఉందన్న మూవీ? యావరేజ్ అన్న, యావరేజా? సూపర్ సూపర్ ఉందన్న, బాగుంది బాగుంది. బ్లాక్ బస్టర్ సూపర్. బాగుంది, చాలా బాగుందన్న మూవీ. బ్లాక్ బస్టర్ బాగుందన్న.
బాగుందన్న సినిమా సూపర్. సూపర్ సూపర్ అన్న చాలా బాగుంది చాలా బాగుంది. సూపర్ ఉందన్న మూవీ. మాటలు లేవు, మాట్లాడుకున్నా లేవు. బాగుంది. సినిమా బ్లాక్ బాస్టర్. మారుతి అన్న చాలా చాలా థ్యాంక్ యూ. నువ్వు అడ్రస్ ఎత్తుమన్నా మీ ఇంటికి వచ్చి జై ప్రభాస్. సినిమా ఫుల్ మాస్ ఆకలి తీరిపోయింది. జై మారుతి అన్న. మారుతి అన్నతో సినిమా తీసి ఈ రకాలు కొట్టాలి ఎవరైనా సరే. ఈ మహిళ పదికి గుడి కట్టాలి. రెబల్వుడ్ ఒక్కడే మాట. రెబల్వుడ్ మా వింటేజ్ డార్లింగ్ వచ్చేసిండు అంతే. సంక్రాంతికి మొగుడు జై ప్రభాస్ అన్న. సూపర్ ఉంది. వంటేజ్ ప్రభాస్ ఇస్ బ్యాక్. సంక్రాంతికి మొగుడు జై ప్రభాస్. జై ప్రభాస్. జై ప్రభాస్. జై ప్రభాస్. పండగ పండగ ప్రభాస్ పండగ. మారుతి జై మారుతి. జై ఇండియన్ ఇండస్ట్రీ బ్లాక్ కోట్లు 3,000 కోట్లు. ఫ్యాన్స్ అని కాదు, చిన్నోళ్ళ నుంచి పెద్దల వరకు అందరూ ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగా మూవీ సంక్రాంతి ఎంజాయ్ ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరు గుద్దలే పెట్టుకోవాల్సిందే.
ఈ మూవీ 1000 CR అయిద్దా? అవుతుంది అన్న నేను ముందు కూడా చెప్తున్నాను, నేను అల్లు అర్జున్ ఫ్యాన్. ఓకే, నేను ప్రభాస్ అన్న కూడా సూపర్ చేస్తాను. నేను మా అన్న ప్రతి ప్రభాస్ అన్న సినిమా కూడా వెళ్తాం. చెప్తాను కదా, చాలా బాగుంది సినిమా అయితే, చాలా చాలా బాగుంది సినిమా అయితే. సూపర్ సూపర్, ఒక్కొక్క బిట్ ఒక్కొక్కలా ఉందన్న. నేనే చెప్తున్నాను కదా, ఒక బిట్ దగ్గర అయితే నేనే చెప్తున్నాను. స్టోరీలో కూడా రెబల్ ఇస్ బ్యాక్ అని పెట్టాను నేను ఒక స్టోరీలో, తెలుసా? డైరెక్టర్ మారుతి ఇంటర్ అడ్రస్ పెట్టి మరి మారుతికి గుడి కట్టేస్తారా? భోజనం భోజనం పెడతాం, భోజనం ప్రవాసంలో భోజనం పెడతాం బ్రో. హాలీవుడ్ లేదు, బాలీవుడ్ లేదు, చాలా చాలా రోజుల తర్వాత ప్రభాస్ హీరోయిన్స్ తోటి ఎలా అనిపించింది? చాలా అదిరిపోయిందన్న లోపల. సాంగ్స్ చాలా బాగున్నాయి, ఫ్యామిలీ ఆడియన్స్ ప్రతి ఒక్కరు రావాలి. సంక్రాంతి బ్లాక్ బస్టర్ కొట్టాం. తమన్నా బీజం ఎలా ఉంటారు? చాలా బాగా కొట్టాడు. సాంగ్లు అయితే అదిరిపోయాయి. బ్యాక్గ్రౌండ్ మాత్రము మనం సీట్లలో ఉండాం డైరెక్ట్. ఒక్క నిమిషం అందరు జరగాలి. అల్లు అర్జున్ ఫ్యాన్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్, మహేష్ బాబు ఫ్యాన్, మ్యూచువల్ ప్రతి ఒక్క ప్రభాస్ అన్న అభిమానించే ప్రతి హీరో ఫ్యాన్స్ ప్రభాస్ అన్న ఇష్టపడతాడు. అది ప్రభాస్ అన్న గొప్పతనం. సూపర్ ఉంది. లాస్ట్ 50 minutes అయితే ఎంజాయ్ అంటున్నా కదా. మారుతి అడ్రస్ కాదు, గుడి కట్టేయండి మారుతికి. సెకండ్ హాఫ్ సూపర్ ఉంది. 101% 1000 కోట్లు కంపల్సరీ. ప్రభాస్ ఓన్లీ డాన్సెస్ బాగాలేవు కానీ ఓవరాల్ సూపర్ ఉంది మూవీ. ఓన్లీ డాన్స్ బాగాలేదు అంతే. తమస్ బీజం అంతా బాగుంది. లాస్ట్ 50 minutes అయితే నేను చెప్తున్నా సూపర్. అసలు జరీనా బాబు కూడా యాక్టింగ్ చాలా బాగా చేసింది. ప్రభాస్ ఇంతకుముందు సలార్లో కల్కిలో మంచి ఫైట్ సీన్స్ ఉన్నాయి, ఇందులో ఉన్నాయా? ఇందులో కూడా ఉంది, ఇది కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. డిఫరెంట్ జానర్ ఇది. టోటల్ అందరూ చూడాలి. నేను మళ్ళీ 2 to 3 times సంక్రాంతి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇది ప్యూర్ గోస్ట్ ఎంటర్టైన్మెంట్ అంటున్నా కదా. సంజయ్ దత్ కూడా చాలా బాగా యాక్టింగ్ చేశాడు. సస్పెన్స్ ఉంది, బాగుంది. ప్రభాస్ ఫ్యాన్ అని కాదు చెప్తున్నా కానీ చాలా బాగుంది మూవీ. పక్కా ఫ్యామిలీ పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు మూవీ. 101% రాసి పెట్టుకో. టోటల్ డిఫరెంట్ జానర్ బ్రో, ఇది టోటల్ డిఫరెంట్ జానర్. ప్రభాస్ వేరే తీరు చూడొచ్చు. సంక్రాంతి విన్నర్, పక్కా విన్నర్. సంక్రాంతి విన్నర్, సంక్రాంతి పక్కా విన్నర్. సెకండ్ హాఫ్ అయితే వేరే లెవెల్ అబ్బా. వేరే చేయొచ్చు బ్రో. మినిమం 800 CR. ఇంతకుముందు 100 CR యాక్చువల్లీ తెలంగాణ డిస్ట్రిబ్యూషన్ వల్ల ఇదైంది. లేకపోతే ఈజీగా 180 crores ఈజీగా కొడుతుంది మూవీ. ఫస్ట్ డే అంటున్నా నేను. ఓన్లీ మైత్రి మూవీస్ వల్ల వీళ్ళ వల్ల అంతా ఇదైపోయింది. సేమ్ రెస్పాన్స్ బాలీవుడ్ లో రావచ్చు. బాలీవుడ్ లో 100% ఎంజాయ్ చేస్తారు అంటున్నా కదా మూవీ. 100% ఎంజాయ్ చేస్తారు మూవీ. ఎందుకంటే స్టోరీ డిఫరెంట్ ఉంది, కామెడీ బాగుంది, హీరోయిన్స్ బాగుంది, డాన్స్ తప్ప అన్ని బాగున్నాయి అన్న మూవీ. నేను చెప్తాను కదా
టోటల్ జోన్ డిఫరెంట్ అన్న. టోటల్ బాలీవుడ్ కానీ ఏదైనా దానివల్ల అంటే మన గవర్నమెంట్ పరంగా ఇది ఇష్యూ ముందు ఇంతకుముందు జరిగిన ఇష్యూల పరంగా మనకు ఫస్ట్ డేలు ప్రీమియర్స్ కానీ పెట్టకపోవడం వల్ల ఏమైనా రావచ్చు. అయినా పర్లేదు, ఈ టికెట్ ప్రైస్ కూడా మనోడు కొట్టేస్తాడు, ఈజీ కొడతాడు. టికెట్లు రిలీజ్ చేసిండు, కాకపోతే ముందే వచ్చేట్టు ఇంకా ఎక్కువ ఉండేది. ఇంకా ఇక్కడ దాకా వచ్చిన ఫ్యాన్స్ కూడా ఎవ్వరు నిరుత్సాహపడకుండా ఉండేది. బట్ కొన్ని కారణాల వల్ల జరగకపోవడం అది ఒక అన్న. ఇప్పటికున్న రేట్ల ప్రకారం అయినా కూడా ఈ కంటెంట్ తోన కొట్టేస్తాడు ఫస్ట్ డే 100 కోట్లు. ఇంకా మనకు నిన్న జరిగింది అన్ని కొంచెం బెనిఫిట్ అయింటే మాత్రం ఇంకా ఎక్కువ వచ్చాయి. 100 కోట్ల మార్క్ దాటిపోయేది. నైట్ ప్రీమియర్స్ కరెక్ట్ టైం కూడా ఉంటే మార్క్ వచ్చేదా? ఇంకా ఎక్కువ వచ్చేది అంటున్నా కదా, 100 కోట్ల కంటే ఇంకా ఎక్కువనే వచ్చేది. ప్రీమియర్స్ పడిపోవడం బెస్ట్ బ్రో. ప్రీమియర్స్ పడిపోవడం బెస్ట్. ప్రభాస్ ఫస్ట్ టైం ముగ్గురు హీరోయిన్స్ బాగుంది బ్రో, సినిమా చాలా బాగుంది బ్రో. ఒకటి బ్రో, సినిమా ప్రభాస్ బ్రో, ప్రభాస్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. స్టోరీ నాకు తెలిసిన స్టోరీ నాకు అర్థం కాలే, కానీ ప్రభాస్ స్క్రీన్ మీద ఉన్నసేపు ఎంజాయ్ చేసిన బ్రో. నేను నా ఫ్రాంక్ చెప్తున్నా, నేను ప్రభాస్ స్క్రీన్ మీద ఉన్నంతసేపు ఎంజాయ్ చేసిన బ్రో. ఫ్రాంక్గా చెప్తున్నా, నా ఇంటర్వ్యూ చెప్తున్నా. ప్రభాస్ అన్న స్క్రీన్ మీద కనిపించేందుకు ఎంజాయ్ చేసిన నేను వచ్చి ప్రభాస్ అన్న కోసం. సీన్స్ బాగున్నాయి బ్రో, సీన్స్ బాగున్నాయి, కానీ ఏంటంటే ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నంత లేదు బ్రో. నేను వెంటనే సినిమాకి వచ్చా బ్రో, ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా. నేను ఒక సీన్ చూసా, ట్రైలర్ సీన్ చూసిన, ఆ సీన్ కోసం సినిమాకి వచ్చా. అది కనిపించలేదు. పార్ట్ 2 అని చెప్పారు. ఓకే, పార్ట్ 2 కూడా చూస్తా. సినిమా అయితే బాగుంది బ్రో. ప్రభాస్ అన్న యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ చెప్తున్నా కదా. ప్రభాస్ అన్న అయితే ఫ్రాంక్గా చెప్తున్నా, ఆ రేంజ్లో ఎప్పుడు చూడలేదు ప్రభాస్ అన్న అయితే. ఆ యాక్షన్ మూడ్లో అయితే ఎప్పుడు చూడలేదు నేను. అన్న కొత్తగా ట్రై చేసిండు, చాలా మంచిగా ట్రై చేసిండు. నెక్స్ట్ లెవెల్ సినిమా. నేను 10/10 ఇస్తా భయ్యా, 10/10 ఇస్తా భయ్యా. మొత్తం భయ్యా నేనేం చెప్తున్నా నీకు, నేను చూసింది ప్రభాస్ అన్నని మాత్రమే, నేను వచ్చింది ప్రభాస్ అన్న కోసం మాత్రమే, నాకు కనిపించింది ప్రభాస్ అన్న మాత్రమే. జై ప్రభాస్. సినిమా మంచి లేదని కూడా అన్న. సినిమా అది మీరు నమ్మినా కూడా మీకు సినిమా నచ్చ లేదు అన్నట్టే. సినిమా అదిరిపోయింది, మీరు ఎడ్డి గుద్దాలు అన్నట్టు. సినిమా గుద్దాలు ఉంది, బ్లాక్ బస్టర్. ఇచ్చి పడేసిండు. బ్రో సినిమా మాత్రం ఇటు. ఎందుకంటే డార్లింగ్ ప్రభాస్ని డార్లింగ్ లుక్స్ ఎట్లా చూడాలని మళ్ళీ అనుకున్నాము, అట్లా మళ్ళీ వింటేజ్ డార్లింగ్ మళ్ళీ వచ్చేసింది మనకి. మళ్ళీ యోగిలో ఫైటింగ్స్ ఎట్లా ఉండాలనుకున్నామో అట్లా ఫైటింగ్స్ ఇట్లా ఈ సినిమాలో ఉన్నాయి. ఫైటింగ్స్, లవ్ ప్లస్ హారర్, కామెడీ అన్ని మిక్స్ చేసి రాధాసాబ్ వచ్చింది, ఇట్టు కొట్టేసినాం బ్రో. సినిమా మాత్రం వేరే లెవెల్. చెప్పండి బ్రో. మొన్న మారుతి అన్నాడు డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, ఏక్ నిరంజన్ టైం ప్రభాస్ ని ఖచ్చితంగా చూపించినాడు బ్రో, ఖచ్చితంగా చూపించినాడు. మొత్తం కామెడీ కానీ కామెడీ మాత్రం చెప్పలేం బ్రో. అలా పోయినాక హారర్ నీకు ప్లస్ కామెడీ, లవ్, రొమాన్స్ అన్ని కవర్ చేసిండు బ్రో. అన్ని ఒక సినిమాలో మల్టిపుల్ సీన్స్ అన్ని ఒక సినిమాలో చూడొచ్చు మనం. సూపర్ బ్రో. యాజ్ ఏ ప్రభాస్ ఫ్యాన్ కాదు, అన్న ఇట్టు కొట్టేసిండు. అన్న రేంజ్ వేరు. ప్రభాస్ అన్న ఇంతకుముందు సలార్లో కలిగి సింగిల్ హీరోయిన్ తోటి నార్మల్ ఇది ఉండే, ముగ్గురు హీరోయిన్ తోటి రొమాన్స్ ఎలా ఉందన్న? కృష్ణుడు మన అన్న కృష్ణుడు ఫస్ట్ టైం కృష్ణుడు లాగా చేసిండు, ఇట్టు కొట్టేసిండు. సూపర్ బ్రో, సూపర్ సాంగ్, సూపర్ ప్రతి ఒక్కటి సూపర్ సూపర్. ప్రభాస్ అన్న డాన్స్ నార్మల్ అన్న ఒక స్టెప్ వేసినా మొత్తం సీట్లు అన్ని చినిగిపోతాయి అని ఇట్లా కొట్టాడే కథం. సూపర్ సూపర్ ఎక్స్ప్రెషన్స్ అన్న. 10 కాదు 10కి ఇంకా లెవెల్ ఇస్తా. అవుట్ ఆఫ్ ఇచ్చేసాను నేను. నిన్న రాత్రి సినిమా పోకుండా వచ్చిన నా ఆఫీస్ నుంచి డైరెక్ట్ వచ్చి. సినిమా మాత్రం సూపర్ అన్న, సినిమా సూపర్. థ్యాంక్ యూ. ఇంతకుముందు అడుగునా అన్న, ఇంతకుముందు ప్రభాస్ చాలా సినిమాలలో యాక్షనే అవుతుంది, ఫస్ట్ టైం కామెడీ అనుకోవచ్చా అన్న? కామెడీ ఏందన్న, ఇదిగో అన్ని జోనర్లు కవర్ చేసిన మావాడు. ఒక బాహుబలి, ఒక సాహో, ఒక కల్కి, ఒక సలార్, ఇప్పుడేమో రాజాసాబ్, నెక్స్ట్ పోలీస్ కాప్, స్పిరిట్, అన్ని జోనర్లు ప్రతి ఒక్క యూత్కి తగ్గట్టుగా చేస్తున్నాడు మావాడు. మావాడిని చూసి ఇంకా చాలామంది కొంచెం నెగిటివ్ చేస్తారు. అంటే ప్రభాస్కి కటౌట్కి కామెడీ సెట్ అవుతుంది, అట్లా ఇట్లా సెట్ అవుతుంది. సినిమా చూస్తే తెలుస్తుంది. బ్లాక్ బస్టర్ కొట్టినాం. మారుతి డైరెక్టర్, కానీ మేము ఇట్లా చేస్తాడు మేము అనుకోలేదు. గ్రాఫిక్స్ అదిరిపోయింది, దాంట్లో డౌటే లేదు. మ్యూజిక్ తమనన్న
చింపేశాడు, చించి అవతలేశాడు. ఇక మా అన్న స్క్రీన్ మీద ప్రతిదీ మా అన్న ఇంటరాక్షన్ చాలా బాగా చూపించాడు. మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ అన్న. ఎవరేమనుకున్నా సరే మూవీ బ్లాక్ బస్టర్. మా వాడికి దిష్టి తగిలేస్తుంది ఖచ్చితంగా అన్న. అసలు డౌటే లేదు. ఫస్ట్ జోనర్ అంతా కామెడీ లాక్కొచ్చాడు, సెకండ్ జోనర్ మొత్తం సీరియస్గా పడేశాడు. సినిమా మొత్తము ప్రతి ఒక్కరు బాగా యాడ్ చేశాడు. ఆవిడ నానమ్మ క్యారెక్టర్ చేసిన ఆవిడ చాలా బాగా చేసింది, చాలా బాగా చేసింది. మా దేవుడిని ఇట్లానే చూడాలనుకున్నాము, ఇట్లానే చూపించిండు. నెక్స్ట్ వచ్చే సినిమాల్లో ఎట్లుంటుందో తెలియదు. హర్రర్ కామెడీ సెట్ అన్న. చూడండి మూవీ చూడు, ఫస్ట్ మూవీ చూడండి, తర్వాత చెప్పండి. నెగిటివ్ స్ప్రెడ్ చేయడానికి లేదు. మూవీ మాత్రం బ్లాక్ బస్టర్. మిగతా వాళ్ళ విషయం మాకు తెలియదు అన్న. మా ఫ్యాన్స్ మాత్రం ఫుల్ మీల్స్ పెట్టేసిండు అన్న. మా అన్న పెట్టేశాడు అంతే, పెట్టేశాడు. మా అన్న ఎంతమంది గీతా ఉంది అన్నీ తీసింది. సరే మేము ఇట్లా తీస్తాడు అనుకోలేదు. అసలు ఈ జోనర్లో ఈ సినిమా ఇట్లా తీస్తాడని మేము అనుకోలేదు. కానీ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ మించే ఇచ్చాడు మాకు. చాలు, మాకు ఇది చాలు. ప్రభాస్ తమన్ బీజం కొట్టాడన్న గట్టిగా. తమన్ మ్యూజిక్ గురించి వాళ్ళ పేరు పెట్టక్కర్లేదు. ఆయన నాలుగు డ్రమ్స్ పక్కన పెడితే చాలు చించి అవతలేస్తాడు. సినిమా మ్యూజిక్ మొత్తం కొట్టాడు. చాలా బాగుంది సినిమా. మా దేవుడిని ఇట్లానే చూడాలనుకున్నాము, చూసాము. నెక్స్ట్ వచ్చే స్పిరిట్ కూడా ఇట్లానే సపోర్ట్ చేస్తాం అన్న. ఇంకో 2-3 షోలు కూడా వేయడానికి రెడీగా ఉంటాం మేము అన్న. 10/9 లేదంటే 10/10. ఎంతైనా వేసుకో రేటింగ్, ఎంతైనా వేసుకో అన్న. కామెడీగా కానీ సీరియస్గా కానీ మా వాడు ఎమోషన్ కూడా గట్టిగా పండించాడు. డాన్స్లు బాగా చేశాడు, స్టెప్పులు బాగా చేశాడు, మూమెంట్ మొత్తం అసలు దేనికి పేరు పెట్టడానికి లేదు అన్న. ఫుల్ మీల్స్ మా ఫ్యాన్స్కి అయితే ఫుల్ మీల్స్ అన్న. మిగతా వాళ్ళ సంగతి మాకు ఎందుకు, మా ఫ్యాన్స్ వరకు మాకు ఫుల్ మీల్స్. మా వాడు ఏం చెప్పాడు, అందరు సినిమాలు హిట్ కావాలి, సంక్రాంతి అన్ని బ్లాక్ బస్టర్ కొట్టాలి. అదే మా వాడు కోరుకున్నాడు, మేము అదే కోరుకుంటాం. ప్రతి ఒక్క సినిమా కూడా బ్లాక్ బస్టర్ కొట్టాలి, సంక్రాంతి విన్నర్ కావాలి. ప్రతి ఒక్క సినిమా మనం సపోర్ట్ చేయాలి. ఇంతకుముందు బాలీవుడ్కి మనకి ట్రెండ్ నడుస్తుంది, ఇండియాలో నెంబర్ 1 ఎవడు అని డౌటే లేదు. షారుఖ్ అని అన్ని ఏమన్నా వాళ్ళకి యాక్షన్లు, రొమాన్స్లు, ఇట్లా సీన్లు ఇవి ఉంటే చాలు. మనవాడు అట్లా కాదు కదా. మన సౌత్లో మొత్తం ప్రతి ఒక్క సినిమా కూడా కొత్త కంటెంట్ తీసుకొస్తాము. ఒక కాంతార కానీ మనవాడు తీసే సినిమాలు కానీ ప్రతి ఒక్కటి కొత్త కంటెంట్ వస్తుంది. మన సినిమాలు మనమే సపోర్ట్ చేయాలి. సంక్రాంతి విన్నర్ ప్రభాస్ అన్న. అలా అని మేము చెప్పాం, ప్రతిదీ సపోర్ట్ చేస్తాం. నేను ప్రభాస్ అనే ఫ్యానే, కాకపోతే మా వాడి సినిమాని మేము సపోర్ట్ చేయట్లేదు. ప్రతి ఒక్క సినిమా కూడా బ్లాక్ బస్టర్ కొట్టాలి. మా వాడు చెప్పింది కదా, ఇంక మేము చెప్పడానికి ఏముంది. బ్లాక్ బస్టర్ అన్న. జై రెబల్ స్టార్. లెవెల్లో ఉన్నది, ఇంతవరకు ఎప్పుడు చూద్దాం. అంటే ప్రతిసారి మనం ఒక యాక్షన్ చూసాం, ఇది ఒక కామెడీ మూవీ. అంటే ఒక కామెడీ మూవీ, ఒక హర్రర్ మూవీ లెక్క తీసిరు. మారుతి గారు నిజంగా హ్యాట్సాప్ అన్న. సినిమా అర్థం చేసుకున్న మాత్రం సినిమా చాలా బాగుంది. తమన్నా మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేసిను, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. నిజంగా చెప్తున్నా, ప్రభాస్ అన్న కెరియర్లో మళ్ళీ చాలా మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఏ సినిమా కావాలో అదే సినిమా తీసిరు. అంటే ఎప్పుడు మనం యాక్షన్ మూవీ చూస్తాం, ఒక చాలా డిఫరెంట్ చూస్తాం. ఇప్పుడు ఏంటంటే ఒక డిఫరెంట్ మూవీ. అంటే మనం ఒక హర్రర్ మూవీలో ఎలా చేయాలో అలా చేసి చూపించిండు ప్రభాస్ అని. నిజంగా చెప్తున్నా, ఇచ్చి పడేసినామన్నా. ఈ సినిమా మాత్రం ఫ్యాన్స్ మాత్రం చెప్తున్నా, ఇట్లా కాలాలకు తెలుసుకున్నా చెప్తున్నా. నిజంగా సినిమా మాత్రం అంత బాగుంది, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ప్రభాస్ అన్న కెరియర్లో మంచి సినిమా, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ బాగా చేసింది. బాహుబలి ఇంటర్నేషనల్, అది పెద్ద బ్లాక్ బస్టర్. బాహుబలి తర్వాత అంటే మళ్ళీ మన ఫ్యాన్స్కి నచ్చినట్టు మంచి సినిమా తీసిండు. రాజాసాబ్ టైటిల్ ఎలా ఉందో టైటిల్ తగ్గట్టు ఇరుగా తీసిండు. మారుతేనా కామెడీ మాత్రం ఇరుగా తీసిన. నిజంగా చెప్తున్నా, కామెడీ మాత్రం ఇచ్చి పడేసిండు, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. కామెడీ మాత్రం ఇచ్చి పడేసిండు. హీరోయిన్ కూడా బాగుంది. మళ్ళీ ఇంకోటి చెప్పాలంటే మన మారుతి అని నిజంగా చెప్తున్నా, మీరు ఏడు సీర్ చూసినావా, ఆ ఏడు కూడా నిజంగా చెప్తున్నా చాలా బాధ పెట్టారు ఫ్యాన్స్కి, అంతా బాగా చేసిరు. నిజంగా చెప్తున్నా, సినిమా మాత్రం ఎక్కువనే తీసుకోపోయారన్నా చెప్తున్నా. సినిమా పెద్ద బ్లాక్ బస్టర్, రెబల్ స్టార్ సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. అన్నా ఒకటి చెప్తున్నా, ప్రభాస్ అన్న ఎలా చూపినా అలా చూపించింది మారుతి అన్న. ఒకటే చెప్తున్నా, ఇది పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా. రాసి పెట్టుకోండి, ఫ్యాన్స్ మొత్తం ఇట్లా కాళ్ళకి వేసుకున్నారు. బ్లాక్ బస్టర్. జై ప్రభాస్. ఎట్లుంటది, మంచిగా ఉంటుంది. క్రైమ్ థ్రిల్లర్ బాగుంటుంది. అదేవిధంగా ఆయనది ఒక 3-5 స్టోరీలు కలిపిండయ్యా. ఇక్కడ హిస్టారికల్ పెట్టిండు, అదేవిధంగా ఇక్కడ మన దయ్యాలకు సంబంధించిన ఆ స్టోరీ పెట్టిండు. అదేవిధంగా ఒక బామ్మ మొత్తం మీద ఇస్తుందంటే ఒక బామ్మ ఉంటుంది భయ్య. ఆ బామ్మ కోరిక తీర్చడానికి ప్రభాసు ఏం చేస్తాడో అనేదే దీన్ని అసలైన స్టోరీ లైన్ అన్నమాట. మన మారుతి డైరెక్టర్ మాత్రము
ఈ సినిమాని మాత్రం చిన్నగా ఏదో తీద్దామంటే మామూలు ప్రేమ కథ చిత్రం ఉంది కదా బ్రదర్, అట్లా రాసుకుంటూ ఇక దొరకక బంగారం డైమండ్ దొరికిండు మనకు ప్రభాస్ అన్న. ఒక పాన్ ఇండియా పాన్ వరల్డ్ హీరో దొరికిండు కాబట్టి ఇక ఈ ఛాన్స్ మనకి ఇక ఇంకోసారి రాదురా బాబు అని అనుకొని సినిమా సగం తీసిండు. మామూలుగా ఇక ఈ సినిమాని పాన్ ఇండియా చేసేద్దామని చేసిండు. మధ్యలో వచ్చిన ఆలోచన ఈ సినిమా మాత్రం లాస్ట్ 30 minutes మాత్రం బాగుంటుంది, క్లైమాక్స్ పెద్దగా అది ఎట్టుపోతుంది. ఇంకా పార్ట్ 2 తీసినట్ట అన్నా నీకు దండం పెడతా మారుతున్నా, నువ్వు మంచి డైరెక్టర్వి, మంచిగా తీస్తావు, కొద్దిగా తికమగా చేసినావు, పార్ట్ 2 వద్దిగా ఈడిగా సరబెట్టు. సినిమా అయితే 30 minutes తప్ప మిగతా ఏం స్టప్ లేదు. 1000 రూపాయలు పెట్టినాం, ఆగం పట్టించిండు. నైడే చూసిన సినిమా ఆగం పట్టించిండు. కామెడీగా ఇందులో డూపు ప్రభాస్ ఎక్కువైంది. మన ప్రభాస్ అన్న ఎక్కువ చూడలేకపోయినాం. ఆయన ఆ ఫీలింగ్ అయితే నాకైతే రాలేదు. నేను నిజంగా ఆ ఫీలింగ్ అయితే నాకైతే రాలేదు. సాంగ్స్ బాగానే అనిపిస్తాయి కానీ ఎక్కువ ఎక్కలేదన్న, నాకైతే నచ్చలే. అదేవిధంగా హీరోయిన్లు ఉంటారు, మన హీరోయిన్లు ఉంటారు, 3 హీరోయిన్లు ఉంటారు. ఆ హీరోయిన్లు ఎందుకు పెట్టిండో నాకైతే అర్థం కాలే. సినిమా ప్రకారంగా ప్రభాస్ అన్న యాక్టింగ్ మాత్రం చించి పడితేగిండు. మన బీజిఎమ్స్ మన తమనన్న మాత్రం ఆయన మ్యూజిక్ కూడా బాగానే కొట్టిండు కానీ ఆ లాస్ట్లో కొద్దిగా చెడగొట్టిండు. ఎందుకంటే ఆ స్టోరీ స్టప్ లేదు, ఫస్ట్ ఆ సినిమాలో స్టప్ లేదు. కామెడీ ఉందన్న, కామెడీ వస్తుందని మనం ఎత్తుకోవాలి, మనం ప్రేక్షకులు ఎత్తుకోవాలి. ఎందుకంటే స్టార్టింగ్ స్లో చేసుకుంటూ సినిమాలో మనకు మన మారుతి గారు ఏమైందంటే ఇది మన స్టోరీ బామ్మ కోసము ఈ స్టోరీ ఇట్లా తిరుగుతాడు ప్రభాస్ అన్న అనుకోసం ఆ లోపల అంటే ఆ సినిమా మైకంలో తీసుకోవడానికి చాలా ట్రై చేసి ఇంటర్వెల్ వరకు ట్రై చేస్తూనే ఉంటాడు. ఏం లేవు ప్రేమ కదా ఇందులో. చిన్నపిల్లోడు కూడా భయపడాడు, ఏదో భయపడతారు. ఫ్రెష్ లుక్ కనిపించింది. అంటే ఇందులో నాకు తెలిసి ఇందులో ప్రభాస్ అన్న ఒక 10%, 20% వర్క్ చేసి అనిపించింది. మిగతా వాళ్ళందరూ అంతటా డూప్ చేసి అనిపించింది నాకైతే. ఎందుకంటే వైడ్ షాట్లు చూడండి బ్రదర్, మీకు తెలుసు సినిమా నాలెడ్జ్ ఉంటే వైడ్ షాట్లు చూడండి, టోటల్ పక్కా కనిపిస్తాడు. క్లోజ్లో మన ప్రభాస్ అన్న ఇక రియల్ ప్రభాస్ కనిపిస్తాడు క్లోజ్లో. వైడ్ షాట్ మొత్తం డూపే అనిపించింది నాకైతే. ఎందుకంటే ప్రభాస్ అన్న కూడా డేట్ ఇచ్చొచ్చు, మళ్ళీ మారుతి గారు తక్కువ బడ్జెట్లో తీద్దామని అనుకుంటూ మళ్ళీ కానీ బాగుంది. సంజయ్ దత్ ఉన్నాడు కదా, ఎంగులాగా ముసలాయన ఎంగులాగా ఉంది, సూపర్ ఉంది సంజయ్ దత్ గారు. ఆ బామ్మ క్యారెక్టర్ పేరు ఆమె తెలియదు, ఆమె దగ్గర బాగానే ఉంటుంది, మీద బాగానే వేసిన క్యారెక్టర్. కానీ 5 స్టోరీలు తీద్దాం అనుకుంటు ఒకటే దాంట్లో నాకైతే 5 స్టోరీలు అనిపించింది. నువ్వు హిస్టారికల్ వెళ్ళిపోవాలి, అదేవిధంగా ఈ ప్రేమ కథ ఈ దయ్యాల సినిమాలో వెళ్ళిపోవాలి, ఇంకొకటి సోషల్ సంబంధించింది వెళ్ళిపోవాలి, మళ్ళీ లవ్ స్టోరీ అవి వెళ్ళిపోవాలి, ఇట్లా అనిపించింది నాకైతే సినిమా. 5 స్టోరీలు కానీ ఒక దాంట్లోనే కొట్టిపిండు. మొత్తం మీద ఫైనల్గా ఏంటంటే ఒక దొరకగా ఒక ప్రభాస్ లాంటి వజ్రము మారుతి గారికి దొరికిండు. దీన్ని చిన్న సినిమాగా తీయాలనుకుంటు కానీ లాస్ట్ చివరికి ఆయన గుంతలో మారుతి గారే పడిపడ్డాడు. ప్రభాస్ అన్నకి ఏం ఇమేజ్ డ్యామేజ్ కాలేదు. ప్రభాస్ అన్న ఎప్పటికీ హీరోని, ఎప్పటికీ డైమండ్ ఆయన. జై హింద్, జై బిఎస్పీకే, జై ప్రభాస్ అన్న. థ్యాంక్ యూ. సూపర్ బాగుందన్న, బాగుంది. క్లియర్ చెప్తున్నా, ఊరులోకి అయితే అర్థం కాదు. మినిమం డిగ్రీయా? మీరు అసలు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. ప్రశాంత్ నీల్ మూవీ కాదు ఇది మారుతి మూవీ. మారుతి ఇలా తీస్తాడని మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఫస్ట్ హాఫ్ లో కామెడీ మీరు అసలు తట్టుకోలేరు, చాలా బాగుంది. ప్రభాస్ ఒక్కడే కామెడీ చేశాడు, అది వేరే రకంగా ఉంది, చాలా బాగా చేశాడు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఛత్రపతి తర్వాత అంత మంచి యాక్టింగ్, ఎమోషనల్ యాక్టింగ్ ఈ మూవీలోనే చేశాడు. డ్యూటీ సహనా సాంగ్ ఎక్సలెంట్. ఆబ్వియస్లీ అంటే 100% అని చెప్పలేము కానీ చెప్పాక డ్యూటీ చేస్తాడు, డ్యూటీ సూపర్ చేశాడు. కొంచెం ఎక్కడైనా లో అవుతుంది అనుకున్నప్పుడు లేపేశాడు. చాలాసార్లు డ్యాన్స్ వేస్తే చూడాలని అనిపించింది. బుజ్జిగాడు అలాంటి మూవీస్లో చూసాం కదా, ఇక్కడ బాగా చేశాడు. అసలు ఎవరు మాట నమ్మద్దు బ్రో, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్.
నేను చెప్తున్నా, సినిమా హ్యాపీగా చూడండి, మీరు అందరూ కూడా వెళ్ళండి, ఎక్కడ ఎప్పుడు నెగిటివ్ చెప్పద్దు. వన్ మ్యాన్ షో అనుకోవచ్చా ప్రభాస్ అనేది? ఆబ్వియస్లీ స్క్రీన్ మీద ఎవరు కనిపిస్తారు, అది మారుతి సినిమా కాదు. అంటే పార్ట్ 2కి లీడ్ ఇచ్చారు కదా, ఇచ్చారు. వర్త్ ఉందంటాము పార్ట్ 2 వర్త్ అంటే మళ్ళీ ఇంత స్టోరీ సైకలాజికల్ థ్రిల్లర్ బ్రో, ఇది హారర్ కాదు, సైకలాజికల్ థ్రిల్లర్. మీరు కూడా సైక్ అయిపోతారు లోపల, అంత చాలా బాగుంది. ఆ కాన్సెప్ట్ కానీ ఎవ్రీథింగ్ ఎలా చేశారంటే అక్కడ యాక్టింగ్ అన్నట్టు మనకు అనిపించదు, మనం కూడా ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం. ఇంకా ఎక్కువ లీక్ చేస్తే బాగోదు. కొంతమంది రివ్యూవర్స్ కొంచెం నెగిటివ్గా స్ప్రెడ్ చేసిన పూల చొక్క ఏం చెప్తారు? లేదు నేను వాళ్ళందరినీ ఫాలో అవుతాను సరదాగా చూడడానికి, కానీ ఇండివిజువల్గా ఎక్స్పీరియన్స్ అయితేనే బెస్ట్ అబ్బా. మీరు వాళ్ళందరూ చెప్పింది అసలు ఎవరిది వినొద్దు, ఎందుకు, చాలా బాగుంది కదా. సో పాజిటివ్ ట్రై చేయండి ఇవ్వడానికి. రేటింగ్ ఎంత సార్ అన్నట్టు? 10కి అయితే నేను ఆల్మోస్ట్ 7.5 ఇస్తాను, 5కి అయితే 3 ఈజీగా ఇవ్వచ్చు. చాలా బాగుంది. థ్యాంక్ యూ. కామెడీ ఎక్స్పెక్ట్ ఎలా ఉంది? సూపర్ ఉంది. మూవీ ఎలా ఉందన్న? మూవీ ఎలా ఉందండి? బాగుందన్న మూవీ ఎలా ఉందండి? ఆమె కూడా సేమ్ అన్న మూవీ అన్న మూవీ బాగుంది. నార్మల్ అంటే ఏమన్నా అన్న మేడం మూవీ అన్న మేడం మూవీ ఎలా ఉందా? బాగుంది మేడం. మూవీ ఎలా ఉంది? బాగుంది అన్న. మూవీ ఎలా ఉంది? సూపర్ ఏం కాదు, బాగుంది, ఒకసారి చూడొచ్చు. మనం ఊహించాం 2.5, 3 అంతే. అనుకున్న సీన్లు ఏమి లేవు, అనుకున్న సీన్స్ కొన్ని పడలేదు. ఒక్క 5 మినిట్సే ఏదైనా బాగుంది, ఏదైనా 5 మినిట్స్ అంటే ప్రభాస్ రేంజ్కి ఇదివరకు సినిమాలతో కంపేర్ చేస్తే. కామెడీ అన్నారు, యాక్షన్ అన్నారు, హారర్ అన్నారు, కానీ ఏది ఫుల్గా సాటిస్ఫై చేయలేదు. అన్న మూవీ ఎలా ఉందన్న? డిసప్పాయింటెడ్ అంటే యాక్షన్ కామెడీ వర్కౌట్ అయిందంట. కామెడీ ప్రభాస్ గారు కామెడీ మాత్రం వర్కౌట్ అయింది. ఆయన క్యారెక్టర్ వరకు ఆయన బాగా చేశారు, చాలా బాగుంది. తర్వాత ఆయన డైరెక్టర్ గారు ఏం థాట్తో తీసారో ఏమనుకొని తీసారో అర్థం కాలేదు, కానీ సెకండ్ హాఫ్ అయితే చెప్పలేం బ్రో. మారుతి టేక్ ఆఫ్ ఎలా బ్రో? మారుతి డైరెక్టర్ ఫీల్డ్ బ్రో, చాలా ఫీల్డ్. తమన్ మ్యూజిక్ బాగుంది. సప్లై చేసుకుంటారు. అన్న మూవీ ఎలా ఉందా? అదే ఉంటుంది కానీ మైండ్ తోటి ఆడిండు, మంచిగా ఉంది సినిమా, బాగుంది, చాలా బాగుంది. డాన్స్ ఎలా ఉందన్న? బాగుంది అన్న, చాలా బాగుంది, మ్యూజిక్ బాగా ఇచ్చారు. ఎక్సలెంట్. మారుతి డైరెక్షన్ కూడా బాగుంది, సేమ్ మనకు అంటే లైక్ హాలీవుడ్ లెవెల్లో లేదు కానీ ఇన్సెప్షన్ కైండ్ ఆఫ్ మూవీ లాగా ఉంటుంది. సూపర్ అన్న, డైరెక్టర్ ఇంటికి వెళ్తున్నాం. సూపర్ బ్రో, సూపర్. చాలా డేస్ తర్వాత మళ్ళీ కేక. రాత్రంతా మేము వెయిట్ చేసుకుని ఉన్నాం టికెట్స్ కోసం. దట్ ఈస్ వెరీ డిసప్పాయింటింగ్, బట్ స్టిల్ వీఆర్ వెరీ హ్యాపీ యాజ్ అ ప్రభాస్ ఫ్యాన్స్. చాలా బాగుంది, డైరెక్షన్ ఇస్ వెరీ సూపర్. సూపర్ వింటేజ్ ప్రభాస్, మొత్తం యాక్టింగ్ కానీ అన్ని వింటేజ్ ప్రభాస్. దట్స్ ఇట్. సూపర్, ఎవ్రీథింగ్ ఇస్ సూపర్. అన్ని యాంగిల్స్ చూసాం ప్రభాస్ లో ఈ రోజు. బాగుంది, చాలా బాగుంది నిజంగా. బ్రో కావాలంటే సెకండ్ డే పక్కా బ్రో మొత్తం, ఎందుకంటే
మొత్తం పిచ్చి లేచిపోయింది. ఏంటంటే హిప్నోటైజ్ ఉంటుంది కాన్సెప్ట్. సో అదేంటంటే మైండ్ స్ట్రక్ అయిపోతుంది అక్కడక్కడ మనకు. సో పక్క సెకండ్ టైం పక్క పొద్దున పీసెస్ ఫస్ట్ లో చూసా కొంచెం మధ్యలో స్ట్రక్ అయిపోతుంది. సెకండ్ టైం చూసా క్లారిటీ ఉంది. పక్క సెకండ్ టైం పక్క సినిమా అర్థం కావాలి, లేకుంటే అర్థం కాదు సినిమా స్ట్రక్ అయిపోతుంది మైండ్. సో సెకండ్ టైం చూస్తే సూపర్ సూపర్ సినిమా. సందీప్ రెడ్డి మాత్రం ప్రభాస్ యాక్టింగ్ మెయిన్ బ్రో, చింపి వాడేశారు బ్రో ప్రభాస్. ఫస్ట్ నుంచి సెకండ్ హాఫ్ పీక్స్, కానీ స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ కూడా మంచి పేస్ వెళ్ళిపోతుంది. ఫస్ట్ హాఫ్ సూపర్ ఉంటుంది, సెకండ్ హాఫ్ సూపర్ ఉంటుంది బ్రో. ఓవరాల్ డాన్స్ సూపర్ బ్రో. ఆ నాచే సాంగ్ అసలు వేరే బ్రో. అది ఆ సహనా సాంగ్ లో ఇంకోటి మదన ఒకటి ఉంటుంది బ్రో, అది కూడా క్రేజీ ఫీలింగ్ ఇస్తుంది. కామెడీ బ్రో అది ఇంకా అసలు వేరే లెవెల్ బ్రో. అది సూపర్, అది ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్ కామెడీ. అది మొత్తం బాగా చేశాడు, ఫుల్ సూపర్ చేసేసాడు, మస్తు సూపర్. రొమాన్స్ నాట్ అంటే భయం అవుతుంది బ్రో. లైక్ సినిమాలో దయ్యం వస్తుంది కదా బ్రో, దయ్యం వచ్చినప్పుడు భయం అవుతుంది. సో దానికోసం వీళ్ళు రొమాన్స్ చేసుకుంటారు, అది క్రేజీ పెట్టాడు. ఆల్ సూపర్ బ్రో, యాక్షన్ అన్ని సూపర్ బ్రో సినిమాలో. పక్కా బ్రో సెకండ్ టైం థర్డ్ టైం చూస్తున్నాడు కదా. నేను మళ్ళీ ఇంకో షో వెళ్తా, మళ్ళీ ఇంకో షో ఉంది, మొత్తం షోస్ చూస్తాను నేను ఈరోజు 100%. చూడండి బ్రో, మంచి సినిమా బ్రో, 100% సంక్రాంతి ఫెస్టివల్ బ్రో. సంక్రాంతి అయింది, నిన్న అయిపోయింది ఇక్కడ సంక్రాంతి. మళ్ళీ ఆడ ఒక్కొక్క అవుట్ఫిట్, ఆ డ్యాన్స్, ఆ స్టెప్పులు, మొత్తం మెంటల్ స్పిరిట్ లుక్ చూడలేరు మీరు. ఇంకా స్పిరిట్ లుక్ ఎట్లుంది తెలుసా, మొత్తం మెంటల్ లేచిపోయింది. ఫౌజీ ఎట్లా వస్తుంది లుక్, మొత్తం మెంటల్ లేచిపోతుంది. ఇంకా సాంగ్స్, ఆ డైలాగ్స్, ఆ కామెడీ, ఆ ఫైటింగ్ సీన్, అరే మొత్తం లేచిపోయింది అది. థ్యాంక్ యూ.